ఉమ్మడి వరంగల్ జిల్లాపై బోంతా తీవ్ర ప్రభావాన్ని కూడా చూపింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలు, వరదలు, ఈదురు గాలులతో చేతికొచ్చిన పంట నేలపాలైంది. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు పంట నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. ఏరియల్ సర్వే అనంతరం రైతులకు నష్టపరిహారం ప్రకటించే అవకాశం ఉంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి అందిస్తారు. తుఫాన్ ఎఫెక్ట్తో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి హుస్నాబాద్, వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాలను ఏరియల్ సర్వే నిర్వహించిన తర్వాత నష్టపరిహారాన్ని ప్రకటించే అవకాశం కనిపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను హుస్నాబాద్ నియోజకవర్గంలోని భీమదేవరపల్లి మండలం ఎలకతుర్తి సంబంధించినటువంటి వరి పొలాల దగ్గర చూడొచ్చు. విజువల్స్లో మొత్తం కూడా చేతికొచ్చేటువంటి పంట నీళ్ల పాలైందంటూ రైతులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. ఇలా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో పత్తి, వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం జరిగింది. మనం విజువల్స్ చూసినాం. చేతికొచ్చినటువంటి వరి పంట పూర్తిగా భారీ వర్షాల కారణంగా నేలమట్టం అయిపోయి నీళ్లలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అనేకంగా వేలల్లో పెట్టుబడి పెట్టాం, వేలల్లో పెట్టుబడి పెట్టి కష్టం చేసి పండిస్తే ఈ వర్షాలతో ఇటువంటి పరిస్థితులు తలెత్తామంటూ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి కాసేపట్లోనే హుస్నాబాద్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించి నష్టపరిహారం ఇచ్చేందుకు ఈ సమీక్ష సమావేశం నిర్వహించినటువంటి పరిస్థితి నాకు అందుబాటులో కొంతమంది రైతులు ఉన్నారు. వరి పరిస్థితి ఎట్లా ఉంది, ఎంత నష్టం, వాటిలో వాళ్ళతో మాట్లాడదాం. ఎన్ని ఎకరాల పంట వేసి మీరు చూస్తే మొత్తం కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది కదా, ఏం చెప్తారు ఇప్పుడు? సార్, మేము కౌలు రైతులం, మాకు సొంత భూమి లేదు, ఏదో కౌలు తీసుకొని బతుకుతామని చెప్తే మేము వేసింది 3 ఎకరాలు. 3 ఎకరాలకు అసలు ఇప్పుడు ఎకరానికి 30,000 అంటే 90,000 రూపాయలు ఇప్పటి వరకు మేము 2 రోజులు అయితే కోసుకొని కళ్ళలలో పోసుకొని అమ్ముకుంటున్నాం. ఇప్పుడు వచ్చి తుఫాన్ వచ్చి ఇట్లా చేసింది. మొత్తం నీళ్ళే అయ్యా, చూడండి, మొత్తం నీళ్ళే, ఎక్కడ చూసినా నీళ్ళే. మాకు ఏం లేదు, ఇక గవర్నమెంటే మమ్మల్ని ఆదుకోవాలని, మాకు ఎంతో కొంత కౌలు రైతులం అయ్యా, మేము కౌలు రైతులను ఆదుకోవాలి. ఎకరాలు వేసిన వరి పంట నువ్వు ఎంత పెట్టుబడి పెట్టినావు? నేను 3 ఎకరాలు వేసిన 90,000 అయింది అయ్యా ఇప్పటి వరకు. ఎకరానికి 25,000 చొప్పున 75,000 నా ఓన్ పైసలు కాదా. నేను నాది రెక్కల కట్టం కాకుండా 75,000 80,000 వరకు ఇప్పటి వరకు అయింది. ఇది హార్వెస్టర్ ఇక కూర్చేది కాకుండా. అట్లాగా దానికో 10,000 అవుతుంది, హార్వెస్టర్కు 10-12,000 అవుతాయి. ఇప్పుడు ఇది కోసే పరిస్థితి లేదు. మమ్మల్ని మొత్తం మునిగినాం, మేము కౌలు రైతులం, సొంత భూమి కూడా లేదు, చేసుకుని బతుకుతున్నాం. ఇక గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు చెప్పండి, ఎంత పంట వేసి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్నారు, ఏరియల్ సర్వే నిర్వహించబోతున్నారు, ఎట్లా ఏం డిమాండ్ చేస్తారు, ఏం చెప్తారు ప్రభుత్వానికి? నా పేరు వెంకటయ్య, కంచర్ల వెంకటయ్య. మేము సాకలోళ్ళం. నేను ఒక 20 ఎకరాలు కౌలు తీసుకొని కౌలుగా చేస్తానా. నాకు ఒక 2,50,000 పెట్టుబడి అయింది. ఆ పెట్టుబడి అన్న వస్తుందని కౌలుకు నేను కౌలు 1,50,000 కట్టాలి, పెట్టుబడి 1,50,000 పెట్టుబడి అయింది. ఇవన్నీ వెళ్తాయని ఆశించిన నేను కోతకు వచ్చే టైంలో మొత్తం ఇక 2-4 రోజులు అయితే కోతాం అనుకునే టైం వరకు మాకు మొత్తం ఇది అయిపోయింది. ఇప్పుడు కుంట తెగింది, కప్పు పోయి చెరువు మత్తడి పడ్డది, కుంట తెగింది, అంతా పోయి నష్టం జరిగింది. ఇక మేము ఏం లేదు, కౌలు రైతులం, కౌలు పట్టుకొని చేసి ఏదో శాతగాక జీతం ఉంటే వాళ్ళు చేయలేమని ఏదో ఇట్లా ఒడ్ల పండి తిరిగి కట్టపట్టుకొని తిరుక్కుంటా పని చేసుకుంటా మేము బతుకుతామని ఆశించి ఈ కౌలు పట్టి చేస్తా అంటే నాకు ఇగో ఇది పరిస్థితి జరిగింది. ఏం లేదు, ఇక ఇది చూస్తే ఇంత మందుదాకి సత్య మనిషికుండు అనే ఆలోచన వచ్చింది. అది గవర్నమెంట్ ఏమన్నా మాకు మన్నించి మాకు పెట్టుబడి ఎంతో కొంత మాకు సాయం చేస్తేనే మేము బతకగలుగుతాం, కానీ లేకపోతే మా బతుకు తెరువు లేదు సార్. మాకు ఇగో ఇది మీకు చెప్తాను. 2 రోజుల నుంచి ఎవరైనా అధికారులు వచ్చి నష్టపరిహారం కావచ్చు వివరాలు సేకరించే ప్రయత్నం చేసి మీ దగ్గరికి ఎవరైనా వచ్చి 2 రోజుల నుంచి ఎవరు రాలే మా దగ్గరికి, ఎవరు వచ్చి చూస్తలేరు. మొన్న నిన్న ఒక వ్యక్తి 2-3 కారు వేసుకొని వచ్చి కుంట దిగింది చూసిపోయిన్లు వాళ్ళు. మరి వాళ్ళు ఎవరు అనేది నాకు తెలియదు, కానీ కుంట దిగింది చూసిపోయిన్లు. వాళ్ళు అత్తరు చూస్తారని అన్నారు. మాకు ఇప్పటి వరకు ఏది కనపడలేదు. మా బాధ చూస్తే ఏది ఇది అయితే లేదు. మేము అసలు బతుకుతామా సత్తామా అనే అటువంటి భావోదనలు ఉన్నాం, మేము ఆ బాధలు ఉన్నాం. మీరు ఏం చేసినా మీరే గవర్నమెంట్ మనీ ఇవ్వాలని చెప్తాను. ఇప్పుడు మీరు చెప్పండి, ఎంత పంట పండించినావు, ఎట్లా ఉంది పరిస్థితి ఇప్పుడు, ఎన్ని ఎకరాల పొలం వేసినా, ఏంది? 4 ఎకరాలు వేసినాం సార్. 4 ఎకరాలలో వేసినాం. పంట కోతకు సోమవారం పోసుకుందామన్న బాబద్ది కథం వర్షం పడి, అది వర్షం అంటే చిన్నగా పడుకుంటా 12 గంటల సుమారులా కథం బాగానే వచ్చింది. వచ్చి కథం మేము రాదు అనుకున్న దాన్ని సాయంత్రం దాకా ఇక్కడనే ఉన్నాం, రాదనుకున్నాం. కథ గిడికే బంద్ అయితే అవసరం అనుకుంటే కథం ముంతా పోసింది వర్షం. చెరువులు మత్తడి పడి మొత్తం పొలాలు కొట్టుకుపోయి ఆగమైపోయినాం. ఇప్పుడు ఎట్లా మా పరిస్థితి మంచిగా లేదు. పెట్టుబడులు పెట్టి ఒక్కొక్క దానికి 30,000 40,000 ఇట్లా పెట్టుకుంటూ వచ్చినాం. పెట్టుబడులు డ్రోన్ తోటి మందులు కొట్టుకుంటూ
వచ్చి అది చేసినాం సార్. మరి మీరు ఏమన్నా ఉంటే మా రేవంత్ రెడ్డి కొద్దిగా మమ్మల్ని కాపాడు, రేపు మీకు దండం పెడతా. లేకపోతే మందాయి సావాల్సి వచ్చేటట్టున్నది. ఇంటికి పోతే ఏం లేదు, ఇంటికి పోతే ఏడుసుడు అవుతుంది, బయటకు పోతే ఏడుసుడు అవుతుంది. కొద్దిగా ఏమైనా ఉంటే మీరు దయచేసి మా మీద దయ చూపండి సార్. నమస్కారం. ఇది ఆ రైతుల ఆవేదన. ఇంటికి పోయి చూస్తే ఏం లేదు, బయకడికి వస్తే చూస్తే ఏం లేదు, మొత్తం కూడా వరి పంట కొట్టుకుపోయిందంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో పంటలు తీవ్రంగా నష్టపోయాయి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో తప్పకుండా నష్టపరిహారాన్ని ప్రకటించాలి, రైతులను ఆదుకోవాలనే డిమాండ్ అయితే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా వినిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ పవన్తో తిరుపతి ప్రైమ్ న్యూస్ వరంగల్ నుంచి.